ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ మరియు సీఎస్కే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. ములన్పూర్లో వరుస ఓటములకు బ్రేక్ ఇచ్చి చెన్నై మీద థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. లాస్ట్ మ్యాచ్లో ఓడిన ఈ మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. సీఎస్కే బౌలర్లు పంజాబ్ బ్యాట్స్మెన్స్ని తొందరగా అవుట్ చేసిన ప్రియాంశ్ ఆర్య మాత్రం జస్ట్ 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. పంజాబ్ బ్యాట్స్మెన్స్ అందరూ వరుసగా అవుట్ అవుతున్నా ప్రియాంశ్ మాత్రం ఫియర్లెస్గా సూపర్గా ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్లో మొదటి బంచ్తోనే సిక్సర్తో ప్రియాంశ్ ఆర్య అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే పంజాబ్ వరుస ఓవర్లలో ప్రభ్ సిమ్రాన్, అయ్యర్, మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాక నిహాల్ వదీరా కూడా తొందరగానే అవుట్ అవడంతో పంజాబ్ 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 8 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి అసలు 20 ఓవర్లు ఆడుతుందా అనే టైంలో శశాంక్ సింగ్తో కలిసి ప్రియాంశ్ 70 పరుగుల పార్ట్నర్షిప్ అందించాడు. ఇక ప్రియాంశ్ ఓవరాల్ బ్యాటింగ్కి వస్తే పవర్ ప్లేలో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. వికెట్లు పడినా పవర్ ప్లేలో మాత్రం మంచి స్కోర్ను అందించాడు. అశ్విన్, జడేజా సూపర్గా బౌలింగ్ చేయడంతో పంజాబ్ తొందరగానే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ప్రియాంశ్ 73 రన్స్ వద్ద ఇచ్చిన క్యాచ్ని వదిలేయడంతో చెన్నై మ్యాచ్లో లేకుండా పోయింది. తర్వాత ప్రియాంశ్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. అదరణ బౌలింగ్లో ఏకంగా 20+ రన్స్ సాధించి సెంచరీ చేశాడు. పంజాబ్ తరపున తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డ్ సాధించాడు. 24 ఏళ్ల కుర్రాడు 39 బంతుల్లో సెంచరీ చేయడం హిస్టరీలో నిలిచిపోతుంది. ఇక శశాంక్ సింగ్ ఈ మ్యాచ్లోనూ రాణించాడు. మార్కో యాన్సన్తో కలిసి ప్రియాంశ్ అవుట్ అయ్యాక 67 పరుగుల పార్ట్నర్షిప్ను అందించాడు. శశాంక్ శర్మ 36 బంతుల్లో 52 పరుగులు చేయగా మార్కో యాన్సన్ 19 బంతుల్లో 34 పరుగులు చేశాడు. పంజాబ్ పవర్ హిట్టింగ్తో 20 ఓవర్లు ఎండేసరికి 219 పరుగులు సాధించింది. ఇక సీఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ పర్లేదనిపించిన సీఎస్కే చెత్త ఫీల్డింగ్ వల్ల బౌలర్స్ రన్స్ పెరిగాయి. ఖలీల్ అహ్మద్ పవర్ ప్లేలో మరోసారి రాణించి 2 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ పరుగులు ఇచ్చిన 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక పత్రానా ఈ మ్యాచ్లో తేలిపోయాడు. 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక జడేజా ఈ మ్యాచ్లో వికెట్ తీయకుండా చాలా ఎకనమీగా బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లలో జస్ట్ 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చేజింగ్లో చెన్నై ఈ మ్యాచ్లో మంచి స్టార్ట్ను అందించింది. పవర్ ప్లేలో 59 రన్స్ సాధించింది. అయితే పవర్ ప్లే తర్వాత చెన్నై వరుసగా రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అవడంతో మొమెంటంను కోల్పోయింది. నెక్స్ట్ కాన్వే మరియు దుబే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు కలిసి 51 బంతుల్లో 89 పరుగుల పార్ట్నర్షిప్ని అందించారు. క్రూషియల్ టైంలో దుబే 27 బంతుల్లో 42 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ధోని వచ్చి చివర్లో 6లు కొట్టినా ఫలితం లేకుండా పోయింది. అయితే కాన్వేని ఈ మ్యాచ్లో రిటైర్ అవుట్ చేశారు. 49 బంతుల్లో 69 రన్స్ చేసిన కాన్వే క్రూషియల్ టైంలో ఎందుకు రిటైర్ అవుట్ అయ్యాడో అర్థం కాలేదు. ఇక బౌలింగ్లో పంజాబ్ పర్లేదనిపించింది. అయితే చెన్నై ఫీల్డింగ్ కన్నా పంజాబ్ ఫీల్డింగ్ మరింత దారుణంగా ఉంది. బౌలింగ్లో మ్యాక్స్వెల్ క్రూషియల్ టైంలో రచిన్ రవీంద్రను అవుట్ చేసి 2 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక లూకీ ఫెర్గ్యూసన్ కూడా కీలక సమయంలో దుబేని అవుట్ చేసి 4 ఓవర్లలో 40 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో చాహల్కి 16th ఓవర్ వరకు బౌలింగ్ ఇవ్వలేదు. మేబీ శివన్ దుబే ఉన్నాడని చాహల్కి బౌలింగ్ ఇచ్చే డేర్ చేయలేదు. ఏదేమైనా ప్రియాంశ్ ఆర్య సెంచరీతో మ్యాచ్ హీరో అయ్యాడు. పంజాబ్ని ఒంటి చేత్తో గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక పాయింట్స్ టేబుల్లో పంజాబ్ 6 పాయింట్లతో 4th ప్లేస్కి చేరింది. చెన్నై 5 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిచి 9th ప్లేస్లో ఉంది. అయితే ఆరెంజ్ క్యాప్ 288 పరుగులతో నికోలస్ పురన్ దక్కించుకోగా పర్పుల్ క్యాప్ 11 వికెట్లతో చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ దగ్గర ఉంది. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.